ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 7 ఆగస్టు 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, అవినాశి జ్ఞాన రత్నాలను ధారణ చేసి మీరిప్పుడు బెకారుల నుండి అమీరులుగా అంటే ధనవంతులుగా అవ్వాలి. ఆత్మలైన మీరు రూపు బసంతులు అంటే జ్ఞానులు మరియు యోగులు కూడా. ఈరోజు మురళిలోని ప్రశ్న, ఏ శుభభావన ఉంచుకొని పురుషార్థంలో సదా తత్పరులై ఉండాలి? సమాధానము, ఆత్మలైన మేము సతో ప్రధానంగా ఉండేవారము. మేమే తండ్రి నుండి శక్తిని వారసత్వంగా పొందాము, ఇప్పుడు మళ్ళీ పొందుకుంటున్నాము. ఈ శుభభావనతో పురుషార్థం చేసి సతో ప్రధానముగా అవ్వాలి. అందరూ సతో ప్రధానముగా ఎక్కడవుతారులే అని మాత్రం భావించకూడదు. స్మృతి యాత్రలో ఉండే పురుషార్థం చేస్తూనే ఉండాలి. సర్వీసు ద్వారా శక్తిని తీసుకోవాలి. పాట, ఈ పాప ప్రపంచము నుండి దూరంగా తీసుకుని వెళ్ళు. ఓం శాంతి. ఇది చదువు. ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. మిగిలిన సత్సంగములన్నీ భక్తి మార్గానికి చెందినవి. భక్తి చేస్తూ చేస్తూ బికారులుగా అయిపోయారు. ఆ పకీరులు కూడా బికారులే. మీరు మరో రకమైన బికారులు. మీరు అమీరులుగా అంటే ధనవంతులుగా ఉండేవారు, ఇప్పుడే పకీరులుగా అయ్యారు. మనము ధనవంతులుగా ఉండేవారమని ఎవ్వరికీ తెలియదు. మేము విశ్వానికి యజమానులుగా ధనవంతులుగా ఉండేవారమని బ్రాహ్మణులైన మీకు తెలుసు. అమీర్ చంద్ర నుండి పకీర్ చంద్రులుగా అయ్యాము. ఇప్పుడు ఇది చదువు. దీనిని బాగా చదవాలి. ధారణ చేసి ధారణ చేయించే ప్రయత్నం చేయాలి. అవినాశి జ్ఞాన రత్నాలను ధారణ చెయ్యాలి. ఆత్మ రూపు బసంత్ కదా, ఆత్మయే ధారణ చేస్తుంది. శరీరం వినాశి. పనికిరాని వస్తువులను కాలుస్తారు. శరీరం కూడా పనికిరాదు కనుకనే దానిని అగ్నిలో కాల్చేస్తారు. ఆత్మను కాల్చరు. మనం ఆత్మలము. రావణ రాజ్యం వచ్చినప్పటి నుండి మనుషులు దేహాభిమానంలోకి వచ్చేసారు. ఇంకా నేను శరీరాన్ని అని పక్కా అయిపోయింది. ఆత్మ అమరమైనది. అమరనాథ తండ్రి వచ్చి ఆత్మలను అమరముగా చేస్తారు. అక్కడ తమ సమయానికి ఆత్మ ఇష్టానుసారం ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. ఎందుకంటే ఆత్మ యజమాని కదా. ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరాన్ని వదులుతుంది. కానీ శరీరం యొక్క ఆయువైతే ఎక్కువగానే ఉంటుంది. సర్పము ఉదాహరణ కూడా ఉంది కదా. ఇప్పుడు ఇది మా అనేక జన్మల అంతిమ జన్మలోని పాత శరీరం అని మీకు తెలుసు. 84 జన్మలు పూర్తిగా తీసుకున్నాము. కొందరికి 60-70 జన్మలు కూడా ఉన్నాయి. కొందరికి 50 జన్మలు. త్రేతాయుగంలో తప్పకుండా ఆయువు ఎంతో కొంత తగ్గిపోతుంది. సత్యయుగంలో ఉన్నంత ఆయువు ఉండదు. సత్యయుగంలో అయితే పూర్తి ఆయువు ఉంటుంది. మేము ఆదిలోనే సత్యయుగంలోకి రావాలి అని ఇప్పుడు మీరు పురుషార్థం చెయ్యాలి. అక్కడ చాలా శక్తి ఉంటుంది. అందుచేత అకాల మృత్యువులు ఉండవు. శక్తి తగ్గిపోతా ఆయువు కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు తండ్రి ఎలా సర్వశక్తివంతులో అలా మీ ఆత్మను కూడా శక్తివంతంగా చేస్తారు. ఒకటి పవిత్రముగా అవ్వాలి, స్మృతిలో ఉండాలి, అప్పుడే శక్తి లభిస్తుంది. తండ్రి నుండి శక్తిని వారసత్వంగా తీసుకుంటారు. అదే పాపాత్ములైతే శక్తిని తీసుకోలేరు. పుణ్యాత్మలుగా అయినప్పుడే శక్తి లభిస్తుంది. మా ఆత్మ సతో ప్రధానంగా ఉండేది ఒకప్పుడు అని మీరు తెలుసుకున్నారు కదా. సదా శుభ భావన ఉంచుకోవాలి. అందరూ సతో ప్రధానముగా ఎక్కడవుతారని
కొందరు సత్తువుగా కూడా ఉంటారని అనుకోకండి. మేము మొట్టమొదట సత్తువ ప్రధానంగా ఉండేవారము అని భావించండి. నిశ్చయము ద్వారానే సత్తువ ప్రధానముగా అవుతారు. మేము సత్తువ ప్రధానముగా ఎలా అవుతాము అని మాత్రం భావించకండి. అలా అనుకుంటే జారిపోతారు, స్మృతి యాత్రలో ఉండలేరు. ఎంత సాధ్యమైతే అంత పురుషార్థం చెయ్యాలి. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి సత్తువ ప్రధానంగా తయారు కావాలి. ఈ సమయంలో మనుష్య మాతృలందరూ తమో ప్రధానంగా ఉన్నారు. ఆత్మలైన మీరు కూడా తమో ప్రధానంగానే ఉన్నారు. ఆత్మను ఇప్పుడు తండ్రి స్మృతి ద్వారా తిరిగి సత్తువ ప్రధానంగా తయారు చేసుకోవాలి. జతలో సర్వీసు కూడా చేసినట్లయితే శక్తి లభిస్తుంది. ఎవరైనా సేవా కేంద్రాన్ని తెరిచినట్లయితే వారికి అనేక మంది నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి. మనుషులు ఎవరైనా వచ్చి విశ్రాంతి తీసుకోవాలి అని అనేక ధర్మశాలలు కట్టిస్తూ ఉంటారు. ఆత్మకు సంతోషం కలుగుతుంది కదా. ధర్మశాలలో ఉండిన వారికి విశ్రాంతి లభిస్తే వారి నుండి ధర్మశాలలు కట్టించిన వారికి ఆశీర్వాదాలు లభిస్తాయి. దాని పరిణామం ఏమవుతుంది? మరుసటి జన్మలో వారు సుఖంగా ఉంటారు. మంచి ఇల్లు లభిస్తుంది. మంచి భవనంలో ఉండే సుఖం లభిస్తుంది. అలాగని ఎప్పుడు వ్యాధిగ్రస్తులుగా అవ్వరు అని కాదు. కేవలం మంచి ఇల్లు మాత్రం లభిస్తుంది. హాస్పిటల్ తెరిచి ఉంటే మంచి ఆరోగ్యము లభిస్తుంది. విశ్వవిద్యాలయం తెరిచి ఉంటే మంచి జన్మ లభిస్తుంది. స్వర్గంలో ఈ హాస్పిటల్స్ మొదలైనవి ఏమీ ఉండవు. పిల్లలైన మీరు ఇక్కడ పురుషార్థము ద్వారా 21 జన్మలకు మీరు ప్రాలబ్ధాన్ని తయారు చేసుకుంటున్నారు. అయితే అక్కడ హాస్పిటల్స్, కోర్టులు, పోలీసులు మొదలైనవి ఏమీ ఉండవు. ఇప్పుడు మీరు సుఖధామములోకి వెళ్తారు. ఇక్కడ మంత్రులు కూడా ఉండరు. స్వయం మీరే సర్వోత్తమ మహారాజా మహారాణులు. వారైతే అక్కడ మంత్రి యొక్క సలహాను తీసుకోరు. మంత్రి పోస్టు కూడా ఉండదు. బుద్ధిహీనులుగా ఉన్నప్పుడు, వికారాలకు వశమైనప్పుడు సలహాలు ఇచ్చేందుకు మంత్రి యొక్క అవసరం పడుతుంది. అందుకే వినాశనానికి మార్గం వెతుకుతూ ఉంటారు. మేము విశ్వాన్ని చాలా ఉన్నతంగా తయారు చేస్తాము అని భావిస్తారు. కానీ ఇంకా క్రిందకే దిగజారుతూ ఉంటారు. ఇప్పుడు వినాశనం ఎదురుగా నిలిచి ఉంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని పిల్లలైన మీకు తెలుసు. మేము భారతదేశానికి సేవ చేసి దైవీ రాజ్యమును స్థాపన చేస్తాము. తరువాత మనం రాజ్యం చేస్తాము. తండ్రిని అనుసరించండి అనే మహిమ కూడా ఉంది. తండ్రి ద్వారా పిల్లలు ప్రత్యక్షము, పిల్లల ద్వారా తండ్రి ప్రత్యక్షం అవుతారు. ఈ సమయంలో శివబాబా బ్రహ్మ తనువులోకి వచ్చి మనల్ని చదివిస్తూ ఉన్నారు. అర్థం చేయించడం కూడా ఇలాగే ఉండాలి. మేము బ్రహ్మను భగవంతుడుగా లేక దేవతగా భావించము. ఇతను పతితముగా ఉండేవాడు. తండ్రి పతిత శరీరంలోకి ప్రవేశం చేశారు. వృక్ష చిత్రంలో చూడండి, పైన చివర్లో ఇతను నిల్చుని ఉన్నాడు కదా, అంటే పతితముగా ఉన్నాడు. క్రింద పావనముగా అయ్యేందుకు తపస్సు చేసి మళ్ళీ దేవాత్మగా అవుతాడు. తపస్సు చేసేవారు బ్రాహ్మణులు. బ్రహ్మ కుమారీలైన మీరందరూ కూడా ఇప్పుడు రాజయోగం నేర్చుకుంటూ ఉన్నారు. ఎంత స్పష్టంగా ఉంది చిత్రంలో. ఇందులో యోగము చాలా బాగుండాలి. స్మృతిలో ఉండకపోతే మురళిలో శక్తి కూడా రాదు. శివబాబా స్మృతి ద్వారానే శక్తి కూడా లభిస్తుంది. స్మృతి ద్వారానే సత్తువ ప్రధానముగా అవుతారు. లేకుంటే శిక్షలు అనుభవించి తక్కువ పదవిని పొందుతారు. అన్నింటికంటే ముఖ్యమైన విషయము స్మృతియే.
దీనినే భారతదేశ ప్రాచీన యోగము అని అంటారు. జ్ఞానము గురించి ఎవరికీ తెలియదు. రచయిత రచనల ఆది మధ్యాంతాలు మాకు తెలియదు అని ఇంతకుముందు ఋషులు ముళ్ళు కూడా చెప్పేవారు. మీకు కూడా ఇంతకుముందు ఏమీ తెలిసేది కాదు కదా. ఈ పంచ వికారాలే మిమ్మల్ని పైసాకు కూడా కొరగాకుండా చేసేసాయి. ఇప్పుడు ఈ ప్రపంచం భస్మమై పూర్తిగా సమాప్తమైపోతుంది. ఏమీ మిగలదు. మీరందరూ నెంబర్ వారి పురుషార్థం అనుసారముగా భారతదేశాన్ని స్వర్గంగా చేసేందుకు తనువు, మనసు, ధనముల ద్వారా సేవ చేస్తారు. ప్రదర్శనలలో కూడా మిమ్మల్ని ఎవరైనా అడిగితే మేము బీకేలము, మా తనువు, మనసు, ధనముల ద్వారా శ్రీమతానుసారముగా సేవ చేసి రామరాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము అని చెప్పండి. ఈ విధంగా శ్రీమతానుసారముగా రామరాజ్యాన్ని స్థాపిస్తున్నామని గాంధీజీ అనేవారు కాదు. ఇక్కడ ఇతనిలో శ్రీశ్రీ 108 అయిన తండ్రి కూర్చుని ఉన్నారు. 108 మణుల మాల కూడా తయారు చేస్తారు. మాల పెద్దదిగా అవుతుంది. ఇందులో 8 మరియు 108 చాలా బాగా శ్రమిస్తారు. అష్టరత్నాల మాల మరియు 108 రత్నాల మాల. బాగా శ్రమించేవారు నెంబర్ వారీగా చాలామంది ఉన్నారు. రుద్రయజ్ఞం చేసినప్పుడు శాలిగ్రామాల పూజ కూడా చేస్తారు. తప్పకుండా సర్వీసు చేసినట్లయితేనే పూజ జరుగుతుంది. బ్రాహ్మణులైన మీరు ఆత్మిక సేవాదారులు. ఆత్మలందరినీ మేలుకొలుపుతారు. నేను ఆత్మను. ఈ విషయాన్ని పక్కా చేసుకోవాలి. ఈ విషయాన్ని ఎప్పుడైతే మర్చిపోతారో అప్పుడు దేహాభిమానం వచ్చేస్తుంది. మేము ఫలానా వారము అని భావిస్తారు. నేను ఆత్మను, పేరు శరీరానికే ఉంటుంది అనేది కూడా ఎవరికీ తెలియదు. నేను ఆత్మ ఎక్కడి నుండి వస్తాను ఇది కొంచెం కూడా ఎవరిలోనూ ఆలోచన కూడా లేదు. ఇక్కడ పాత్ర చేస్తూ చేస్తూ శరీర భావము పక్కా అయిపోయింది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు ఇప్పుడు తప్పులు చెయ్యకండి, మాయ చాలా శక్తిశాలి, మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు, మీరు ఆత్మాభిమానులుగా అవ్వండి. ఇది ఆత్మ పరమాత్మల మేళ. ఆత్మ పరమాత్మ చాలా కాలం వేరుగా ఉండినారు అనే గాయనం కూడా ఉంది. ఇలా చెప్తారు కానీ దీని అర్థం మాత్రం ఎవరికీ తెలియదు. మేము ఆత్మలము, తండ్రి జతలో ఉండేవారము అని మీరు అర్థం చేసుకున్నారు. పరంధామము ఆత్మల ఇల్లు కదా. తండ్రి కూడా అక్కడే ఉన్నారు. వారి పేరు శివ. శివ జయంతి కూడా మహిమ చేయబడుతుంది. వారికి ఏ ఇతర పేరు ఇవ్వకూడదు. తండ్రి చెప్తున్నారు, నా అసలు పేరు కళ్యాణకారి శివ. కళ్యాణకారి రుద్రుడు అని అనరు, కళ్యాణకారి శివుడు అని అంటారు. కాశీలో కూడా శివుని యొక్క మందిరం ఉంది కదా. అక్కడకు వెళ్ళి సాధువులు శివకాశీ విశ్వనాథ గంగా అని మంత్రం జపిస్తారు. కాశీ మందిరంలో కూర్చోబెట్టబడి ఉన్నటువంటి ఆ శివుణ్ణి విశ్వనాథుడు అని అంటారు. ఇప్పుడు నేను విశ్వానికి నాదునిగా అవ్వను అని బాబా అంటున్నారు. విశ్వానికి నాదులుగా పిల్లలు అవుతారు, నేను అవ్వను. బ్రహ్మతత్వానికి కూడా మీరు నాదులుగా అవుతారు. అది మీ ఇల్లు, అదే రాజధాని, స్వర్గము. బ్రహ్మతత్వం మాత్రమే నా ఇల్లు. నేను స్వర్గంలోకి రాను, నా అదునుగా కూడా అవ్వను అని బాబా అంటున్నారు. పతితులను పావనంగా చేయడమే నా పాత్ర. సిక్కులు కూడా మలిన వస్త్రాలను శుభ్రం చేశారు అని అంటారు కానీ దాని అర్థమే తెలియదు. ఏక ఓంకార్ అని మహిమ కూడా చేస్తారు. అయోనిజుడు అంటే జనన మరణ రహితుడు. నేను 84 జన్మలు కూడా తీసుకోను. నేను ఇతనిలో ప్రవేశం చేస్తాను. మనుషులు 84 జన్మలు తీసుకుంటారు.
బాబా నా జతలో కూర్చుని ఉన్న క్షణ క్షణము మర్చిపోతాను అని ఇతని ఆత్మ కంటే బ్రహ్మ ఆత్మకి కూడా తెలుసు. ఈ దాదా ఆత్మ చెప్తుంది, నేను చాలా కష్టపడాల్సి ఉంటుంది, నా జతలో కూర్చుని ఉంటే స్మృతి బాగుంటుంది అని కూడా కాదు. అలా ఉండదు. ప్రక్కనే ఉన్నారు, జతలోనే ఉన్నారు, నా దగ్గరే ఉన్నారు అని బ్రహ్మబాబాకు తెలుసు. ఈ శరీరానికి వారే యజమాని వలె ఉన్నారు. ఇంత తెలిసినా సరే బ్రహ్మబాబా చెప్తున్నారు, అయినా నేను మర్చిపోతూ ఉంటాను అని. ఈ శరీరం బాబా ఉండేందుకు ఇవ్వబడింది. ఒక మూలలో నేను కూర్చుని ఉన్నాను. గొప్ప వ్యక్తి కదా. ఆలోచిస్తాను, ప్రక్కలోనే యజమాని కూర్చుని ఉన్నాడు, ఈ రథము వారిది, వారే సంభాళన చేస్తారు. నాకు శివబాబా తినిపిస్తారు కూడా. నేను వారి రథాన్ని, కొద్దిగానైనా నా కొరకు చేస్తారు కదా, ఈ సంతోషంలో తింటాను అని బ్రహ్మబాబా చెప్తున్నారు. 2-4 నిమిషాల తర్వాత మళ్ళీ మర్చిపోతూ ఉంటాను. పిల్లలు ఎంత కష్టపడవలసి ఉంటుంది అప్పుడు అని అనుకుంటాను. ఇదంతా బ్రహ్మబాబా చెప్తున్నారు. నా జతలోనే ఉన్నా, నా పక్కనే ఉన్నా, నాలోనే ఉన్నప్పటికీ నేను గడియ గడియ మర్చిపోతూ ఉంటాను. మరి పిల్లల యొక్క పరిస్థితి ఏమిటి అని బ్రహ్మబాబాకు కూడా చింత ఉంటుంది. అందుకే బాబా అర్థం చేయిస్తూ ఉంటారు, ఎంత సాధ్యమైతే అంత తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. చాలా చాలా లాభం ఉంది. ఇక్కడ చిన్న విషయానికి కూడా అలసిపోతారు. తర్వాత చదువునే వదిలేస్తారు. బాబా బాబా అంటూనే విడాకులు ఇచ్చేస్తారు. తండ్రిని తమవారిగా చేసుకుని జ్ఞానాన్ని వినిపించి దివ్య దృష్టితో స్వర్గాన్ని చూస్తారు. నృత్యము కూడా చేస్తారు. ఓహో మాయా, నాకు విడాకులు ఇచ్చి పారిపోతారు. ఎవరు విశ్వాధికారులుగా చేస్తారో వారికే విడాకులు ఇచ్చేస్తారు. గొప్ప గొప్ప ప్రసిద్ధమైన వారు కూడా విడాకులు ఇచ్చేస్తారు అని బాబా అంటున్నారు. ఇప్పుడు మీకు మార్గం తెలియచేయబడుతుంది. చేతిని పట్టుకుని తీసుకుని వెళ్తారు అని కాదు. ఈ కనులు లేనివారు కాదు, అవును, జ్ఞానమనే 3వ నేత్రం మీకు ఇప్పుడు లభించింది. మీకు సృష్టి ఆది మధ్యాంతాలు తెలుసు. ఈ 84 జన్మల చక్రము బుద్ధిలో తిరుగుతూనే ఉండాలి. మీ పేరు స్వదర్శన చక్రధారి. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి, ఇతరులెవ్వరి స్మృతి కూడా ఉండకూడదు. చివరిలో ఈ స్థితి ఉండాలి. ఉదాహరణకి భార్య పతిని చాలా ప్రేమిస్తుంది. వారిది శారీరక ప్రేమ, ఇక్కడ మీది ఆత్మిక ప్రేమ. మీరు లేస్తూ కూర్చుంటూ కూడా పతులకే పతి, అలాగే పితలకు కూడా పిత అయినటువంటి తండ్రిని స్మృతి చేయాలి. ప్రపంచంలో అనేక పరివారాలలో భార్య పిల్లలు తమ పిల్లలతో చాలా సుఖంగా ఉంటారు. ఇల్లు స్వర్గం వలె ఉంటుంది. 5 లేక 6 మంది పిల్లలు కలిసే ఉంటారు. ఉదయమే లేచి పూజలో కూడా కూర్చుంటారు. ఎటువంటి జగడాలు మొదలైనవి ఇంటిలో ఉండవు. అందరూ ఏకరసముగా ఉంటారు. కొన్ని ఇండ్లలో ఒకే ఇంటిలో ఒకరు రాధాస్వామి భక్తులుగా ఉంటే మరొకరికి అసలు ధర్మము అంటేనే విశ్వాసం అనేది ఉండదు. చిన్న విషయాలకే కోప్పడుతూ ఉంటారు. కావున తండ్రి చెప్తున్నారు, ఈ అంతిమ జన్మలో పురుషార్థం పూర్తిగా చేయాలి. మీ ధనము కూడా సఫలం చేసి మీ కళ్యాణం చేసుకోండి. అప్పుడు భారతదేశానికి కూడా కళ్యాణం అవుతుంది. మేము మా రాజధానిని శ్రీమతం అనుసారంగా స్థాపిస్తున్నాము అని మీకు తెలుసు. స్మృతి యాత్ర ద్వారా సృష్టి ఆది మధ్యాంతాలను అర్థం చేసుకోవడం వలన మనం చక్రవర్తి రాజులుగా అవుతాము. మళ్ళీ దిగడం ప్రారంభమవుతుంది. తర్వాత అంతిమంలో బాబా వద్దకు వచ్చేస్తారు. శ్రీమతం అనుసరిస్తేనే శ్రేష్ఠ పదవిని పొందగలరు. బాబా అయితే పిల్లలను
ఏ ఉరికంబము ఎక్కించడం లేదు. ఒకటి పవిత్రులవ్వండి, రెండవది తండ్రిని స్మృతి చేయండి, ఇంత మాత్రం చెప్తారు. సత్యయుగంలో పతితులు ఎవ్వరూ ఉండరు. దేవీ దేవతలు కూడా కొద్దిమంది ఉంటారు. తరువాత నిదానముగా వృద్ధి అవుతుంది. దేవతలది చిన్న వృక్షము, ఆత్మలన్నీ వస్తూ ఉంటాయి. ఇది తయారు చేసి చేయబడిన ఆట. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఆత్మిక సేవాదారులుగా అయి ఆత్మలను మేలుకొలిపే సేవ చెయ్యాలి. తనువు మనసు ధనాలతో సేవ చేసి శ్రీమతమనుసారముగా రామరాజ్య స్థాపనకు నిమిత్తముగా అవ్వాలి. సెకండ్ పాయింట్, స్వదర్శన చక్రధారులుగా అయి 84 జన్మల చక్రాన్ని బుద్ధిలో తిప్పాలి. ఒక్క తండ్రినే స్మృతి చెయ్యాలి. ఇతరులెవ్వరి స్మృతి కూడా ఉండకూడదు. ఎప్పుడూ ఏ విషయంలోనూ అలసిపోయి చదువును మాత్రం వదిలివేయకూడదు. ఈరోజు వరదానము. సంఘటనలో ఉంటూ లక్ష్యము మరియు లక్షణాలను సమానముగా చేసుకునే శక్తిశాలి ఆత్మా భవ. సంఘటనలో ఒకరినొకరు చూస్తే ఉమంగము వస్తుంది, అలాగే ఉత్సాహము కూడా వస్తుంది, నిర్లక్ష్యము కూడా వస్తుంది. వారు కూడా చేస్తున్నారు, నేను కూడా చేస్తే ఏమవుతుంది అని అనుకుంటారు. అందువలన సంఘటన ద్వారా శ్రేష్టముగా తయారయ్యే సహయోగమును తీసుకోండి. ప్రతి కర్మ చేసేందుకు ముందు నేను స్వయాన్ని సంపన్నముగా చేసుకునే శాంపుల్గా అవ్వాలి, నేను చేసి ఇతరులతో చేయించాలి అనే విశేషమైనటువంటి అటెన్షన్ పెట్టుకోండి. తరువాత పదే పదే ఈ లక్ష్యాన్ని ఎమర్జ్ చేసుకోండి. లక్ష్యము మరియు లక్షణాలను కలుపుకుంటూ వెళ్తే శక్తిశాలిగా అయిపోతారు. స్లోగన్. లాస్ట్లో ఫాస్ట్గా వెళ్ళాలి అంటే సాధారణ మరియు వ్యర్థ సంకల్పాలలో సమయాన్ని పోగొట్టుకోకండి. అవ్యక్త సూచన. రాజయోగులుగా అవ్వాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి. ఎవరైతే ప్రియమైన వారిగా ఉంటారో వారిని ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. వారి స్మృతి స్వతహాగానే ఉంటుంది కదా. కేవలం హృదయపూర్వకమైన ప్రేమ ఉండాలి, సత్యమైన నిస్వార్థమైన ప్రేమ ఉండాలి. అంతే. నా బాబా ప్రియమైన బాబా అని అంటున్నారు కనుక ప్రియమైన వారిని ఎప్పుడు కూడా మర్చిపోలేరు కదా. నిస్వార్థమైన ప్రేమ ఒక్క తండ్రి నుండి తప్ప ఇతరులెవ్వరి నుండి లభించదు. అందువలన ఎప్పుడూ స్వార్థంతో స్మృతి చెయ్యకండి. నిస్వార్థమైన ప్రేమలో లవలీనమైపోయి ఉండండి. అచ్చా. ఓం శాంతి.